నుంచి మరి ఈరోజు రెవెన్యూ డేగా ఆంధ్ర రాష్ట్రం అంతా జరుపుకునే విధంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి, మా మిత్రులు అన్నయ్య గారు తాతాజీ గారికి, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వర గారికి, కాశీ గారికి, పెద్ద గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ఇక్కడున్న కుటుంబ నాయకులందరికీ, సోదరిమణులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని బాగా యాక్టివ్ చేసి అన్ని చోట్ల కూడా విభేదాలు అనేవి వచ్చేవి కూడా పొలాల సరిహద్దుల దగ్గర, స్థలాల దగ్గర వస్తుంది కాబట్టి అది రాకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది. దాంట్లో చాలా కష్టపడి పనిచేసిన అధికారులందరూ ఈరోజు ఏదైనా చిన్న కష్టం వస్తే ఎంఆర్ఓ మెట్లు కానీ, అక్కడ సచివాలయం మెట్లు కానీ తొక్కుతారు. మరి వాళ్ళందరికీ ఎక్కువగా తెప్పుకోకుండా వచ్చిన పని వచ్చినట్టు చేసి వెళ్తే ఉద్యోగులు కూడా మంచి పేరు వస్తుంది. వచ్చిన ప్రతి వ్యక్తిని మన కుటుంబ సభ్యులుగా భావించి పనిచేయాలి. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మరి చాలా మంది ఆస్తులను కాపాడడానికి కారణమైంది. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా రాష్ట్రం అంతా కూడా రీసర్వే చేసి భారత ప్రభుత్వంలో చేసిన తప్పుడు తడకలన్నీ బయటికి తీసి అన్ని కూడా ఎవరికి విభేదాలు లేకుండా గ్రామాలన్నీ సర్వే జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం బయట చేస్తే ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయడానికి ఇదివరకు ఉన్నంత ఇబ్బంది లేకుండా కష్టపడిన రెవెన్యూ అధికారులందరికీ ఈ రోజు రెవెన్యూ డే శుభాకాంక్షలు. ఒకసారి ఓకే సార్, థ్యాంక్ యూ.